గైస్, సో మొత్తం మీద ఇన్ని రోజుల్లో వెయిటింగ్ అయిపోయింది. మనం స్టార్టింగ్ ఫ్రమ్ మీటింగ్ ఫ్రమ్ టీ హోమ్స్ టు ఈ రోజు వరకు డిజైనింగ్ అని అంతా ఈ రోజు లైవ్ క్యాంపెయిన్ చేస్తున్నాం. చూడండి, ఒక లైవ్ క్యాంపెయిన్ చేయడానికి మనం ఎన్ని రోజులు టైం తీసుకున్నాం. సో ఏదన్నా ఒక ప్లాన్డ్ గా, అంటే లక్ గా ఏది జరగదండి. ఏదైనా ప్లాన్ గా చేసిందే జరుగుతుంది. ఇంత ప్లాన్ చేసినాం కదా, ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తాం. సో మనం చేస్తుంది ఏంటంటే, స్వామి ఒక యుఎస్ఎం సిటీ ప్రాజెక్ట్ తీసుకున్నాడు, డిటిసిపి లేఅవుట్, దాన్ని ప్రమోట్ చేయాలనుకున్నాడు. ఫస్ట్ థింగ్ ఇది. తర్వాత ఆయన ఒక వీడియో ద్వారా చేయాలనుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఒక షూట్ తీసుకున్నాడు, లేదంటే ఆ ఫొటోస్ అన్ని పెట్టి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చిండు క్యాన్వాలో, ఆ వీడియోని తీసుకోవాలనుకుంటున్నాడు. తర్వాత ఫేస్బుక్ లో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ రన్ చేయాలనుకుంటున్నాడు. అంటే ఈ యాడ్ కనిపించినప్పుడే కస్టమర్ క్లిక్ చేస్తే లెర్న్ మోర్ అని, కాంటాక్ట్ అస్ అని కొట్టినప్పుడు ఫామ్ వస్తుంది. కస్టమర్ ఆ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడే మనకి లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్ మనం రేపు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళతో మాన్యువల్ గా మాట్లాడవచ్చు. ఓకే, సో ఇవి స్టెప్స్. టార్గెటింగ్ ఆడియన్స్ ఎవరిని రన్ చేయాలి? హైదరాబాద్ లో 30 to 55 years ఉన్న వాళ్ళకి రన్ చేద్దాం. ఓపెన్ కేటగిరీలో రన్ చేద్దాం. కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేద్దాం అంతే, మరి అందరికి కాకుండా కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేద్దాం. చూద్దాం. డైలీ 500 రూపీస్ బడ్జెట్ తోటి 4 days క్యాంపెయిన్ రన్ చేద్దాం. 4 days తర్వాత పాజ్ చేద్దాం. చూద్దాం ఎట్లా క్యాంపెయిన్ రన్ అవుతుందో చూద్దాం. ఓకేనా? చలో, వీఆర్ గుడ్ టు గో. దీనికోసం ముందు మనకు ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశాడు. దాని నుంచి ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్కి వెళ్ళి క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాడు. ఓకే, చలో. సో గో టు facebook.com/ads manager. సో క్రియేట్ ఎ క్యాంపెయిన్. అందరూ చూస్తున్నారు అనుకుంటా. ఓకే సార్. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చేస్తాడు. కంటిన్యూ. క్యాంపెయిన్ పేరు రాయండి. గుర్తుపెట్టుకోండి, క్యాంపెయిన్ పేరు క్లియర్ గా రాసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు చాలా క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తారు. యుఎస్ఎం సిటీ స్పేస్ పెట్టి లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ అని రాయండి, ఎందుకంటే నీకు తెలియాలి కదా నువ్వేం చేస్తున్నావు అనేది. ఓకే, ఇంకా ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నథింగ్ ఈస్ రిక్వైర్డ్. 1 second. ఇక్కడ నువ్వు తీసుకోవాల్సింది ఇన్స్టాంట్ ఫార్మ్స్. వన్ సెకండ్ కొంచెం పైకి వెళ్ళండి, వెళ్ళిద్దాం. చూడండి, వెబ్సైట్ పంపించచ్చు. ఇన్స్టాంట్ ఫార్మ్స్, ఆల్వేస్ ఇన్స్టాంట్ ఫార్మ్స్ ఈస్ గుడ్ ఇనిషియల్ గా. మీరు రైట్ సైడ్ చూసుకోండి, రీచ్ తెలుస్తుంది. 44,000 పీపుల్ వరకు రీచ్ కావచ్చు అండ్ 22 to 65 లీడ్స్ రావచ్చు అని చెప్తుండు. ఓకే, ఒక్క నిమిషం పైకి వెళ్ళండి, కిందికి రండి, స్క్రోల్ డౌన్. ఇన్స్టాంట్ ఫార్మ్ సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ చూడండి, యూ హ్యావ్ యాక్సెప్టెడ్ మెటా లీడ్స్ అంటే ఆయన యాక్సెప్ట్ చేసిండు. కొందరు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, చేయకపోతే ముందరికి పోతుంది, అది క్లోజ్ చేయండి. చేశారు, అయిపోయింది. మామూలుగా చేయని వాళ్ళైతే వ్యూ టర్మ్స్ అని కొట్టి యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఆల్రెడీ ఇంతకుముందే చేసినావు కాబట్టి నో ప్రాబ్లం. బడ్జెట్ వచ్చేసి 800 ఉంది, 500 చేయండి. ఓకే, అండ్ యా, లొకేషన్ వచ్చేసి ఏది పెట్టారు? పీపుల్ లివింగ్ ఇన్ దిస్ లొకేషన్, ఇండియా తీసేసి హైదరాబాద్ పెట్టండి. సో హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్ టార్గెట్ చేశారండి? హైదరాబాద్ 50 సార్. ఓకే, సో 31 to 55 years పీపుల్ యూ టార్గెటింగ్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఓకే, స్క్రోల్ డౌన్ చేయండి. ఇది మెన్ బెటరా సార్, ఆల్ బెటరా? మనం చెప్తున్నాం కదా, స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి మెన్నే పెడదాం. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ women will not buy, but proportion men will be buying more. దానికోసం అండి. ఓకే, అయితే ఇప్పుడు 31 to 55 అన్న వాళ్ళు అందరూ చూస్తారండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. అంటే డబ్బులు అంటే కొనడానికి అఫోర్డ్ చేయవలసిన వాడు, చేయలేని వాడు అందరూ చేస్తారు అనమాట. కాబట్టి కొంచెం ఫిల్టరేషన్ ఇద్దాం. ఏం చేద్దాం అనుకుంటారు ఫిల్టరేషన్ మీరు? అంటే ఎంప్లాయీస్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్,
నాకు స్పెసిఫిక్ గా తెలియదు సార్. ఒకసారి మీరు సజెస్ట్ చేయండి, అంటే యాడ్స్ పైన ఎవరిని తీసుకుంటారు? ఓకే, 1 సెకండ్. ఎందుకంటే 30 దాంట్లో ఉన్నది ప్రతి ఒక్కరు ఎర్నింగ్ చేస్తారు, కానీ మనకు ఒక అంటే మంచి క్వాలిటీ ప్రొఫైల్స్ కావాలి. యా. సో జనరల్ గా అయితే మనం ఎంప్లాయీస్ ని టార్గెట్ చేస్తే బెటర్, బట్ మెల్లిగా చేద్దాం. ఒక రోజుకి చూద్దాం ఏమవుతుందో, ఓపెన్ కేటగిరీలో పెడదాము. అయితే ప్రశ్న బట్టి ఏమన్నా చేద్దాం. ఇంతమంది మనం అనుకున్నాం కదా, డెలైట్ అని, యాక్సెంచర్ అని, కొన్ని కంపెనీస్ బట్టి చేద్దామని. అలా కాకుండా చేయాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పెట్టండి సార్, చూద్దాం. ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో చూద్దాం. ఈ రోజు కాడికి ఓపెన్ కేటగిరీలో చేద్దాం, రేపు మళ్ళీ మారుస్తాం. ఓకేనా? ఈ రోజు ఓపెన్ కేటగిరీ ఈ క్యాంపెయిన్ పాజ్ చేసి ఇంకో క్యాంపెయిన్ రన్ చేద్దాం. దీన్ని కూడా మార్చుకోవచ్చు, పర్లేదు, మనకేం ప్రాబ్లం లేదు. ఫేస్బుక్ అయితే మనకు అన్ని లీడ్స్ అని చెప్తుంది కదా, చూద్దాం. ఓకేనా? అక్కడ ఎక్స్క్లూడ్ అని ఆప్షన్ ఉందండి. ఇప్పుడు ఎవరిని చేయాలో అని అర్థం కాకపోతే ఎవరిని చేయకూడదు అని ఆప్షన్ ఉంది. ఎక్స్క్లూడ్ ఉంది ఇక్కడ, ఎక్స్క్లూడ్ ఉంది కదా. ఎవరినైతే వద్దు అనుకున్నా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. క్లిక్ చేయండి, ఎక్స్క్లూడ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్క్లూడ్ పీపుల్ టు హెల్ప్ రిఫైన్డ్ ఇంటర్నెట్ ఆడియన్స్ వెన్ యూ చూస్ టు మేక్ ఎక్స్క్లూజన్. అడ్వర్టైజింగ్ పాలసీస్ ప్రొహిబిట్ రాంగ్ఫుల్ డిస్క్రిమినేషన్. సో నాట్ వర్కింగ్ అని కొట్టండి. అగో జాబ్ టైటిల్ నాట్ వర్కింగ్ ఉంది కదా, సెలెక్ట్ చేయండి. అంటే అన్న జాబే చేస్తలేడు, ఇంకా మనం ఏముంటాడు. బ్రౌజ్ అని కొట్టండి. ఇప్పుడు రైట్ సైడ్ బ్రౌజ్ అని చూడు. బ్రౌజ్ ఏం రాలేదా? ఓకే, సజెషన్ రావాలి. సజెషన్ కొట్టండి. అక్కడ సజెషన్ పై బాక్స్ లో ఉంది సార్. అయితే నాట్ వర్కింగ్ మళ్ళీ కొట్టండి, ఇంకా వస్తాయి. నాట్ వర్కింగ్ కింద ఇంకేమైనా ఉంటే తీసుకో. ఇక నాట్ వర్కింగ్ ఇవన్నీ సెలెక్ట్ చేయండి. అంతే, చిన్న ఫిల్టరేషన్, అంతే, పెద్ద ఫిల్టరేషన్ కాదు. అంటే కొందరు స్టూడెంట్స్ కానీ ఇంకా అట్లే పెట్టుకుంటారు, అందుకోసం అని. అంటే మనం ఎక్స్క్లూడ్ ఆప్షన్ యాక్టివ్ చేస్తే వాళ్ళకి కనిపించదా సార్ నాట్ వర్కింగ్ అనే వాళ్ళకి కనిపించదు. ఓకే అండి, చాలు. నాట్ ఎంప్లాయ్ అట్లా లేదు, నాట్ వర్కింగ్ ఒకటే ఉంది. రైట్, ఓకేనా? సో స్క్రోల్ డౌన్ చేయండి. అయితే ఇక్కడ సేవ్ దిస్ ఆడియన్స్ అని ఉందా, ఇది సేవ్ చేసుకోవచ్చండి. మళ్ళీ టార్గెట్ చేయకుండా సేవ్ దిస్ ఆడియన్స్ పెట్టేసి అక్కడ సేవ్ చేయొద్దు. సరే, ఒక్క నిమిషం పైకి వెళ్ళండి, ఎడిట్ కొట్టండి. ఆ పేరు చేంజ్ చేయండి. మంచాల స్వామి తీసేసి ఇక్కడ 31 to 55 వర్కింగ్ కాదు, ఇది ఎక్స్క్లూడెడ్ నాట్ వర్కింగ్ అని పెట్టేసి. అంటే నీకు అర్థమవుతుంది నెక్స్ట్ టైం నువ్వు రన్ చేసినప్పుడు ఇది 31 to 55 ఎవరైతే జాబ్ చేయట్లేదో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసినామని నీకు అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మళ్ళీ దీన్ని జస్ట్ ఒక క్లిక్ తోటి యాడ్ చేసుకోవచ్చు. అప్డేట్ కొట్టండి, చాలు అయిపోయింది. కిందకి రండి. ఆ అడ్వాన్స్ ప్లేస్మెంట్స్ లో మాన్యువల్ ప్లేస్మెంట్ తీసుకోవాలి. ఆడియన్స్ నెట్వర్క్ ఫస్ట్ తీసేయండి, ఇన్స్టాగ్రామ్ తీసేయండి, ఫేస్బుక్ లో కూడా స్క్రోల్ డౌన్ చేయండి. ఫీడ్ లో మార్కెట్ ప్లేస్ వద్దు, వీడియో ఉండని, వీడియో ఫీడ్స్ ఉండని, ఇక్కడ మనది వీడియోనే కాబట్టి కిందికి రండి. ఇంకా స్టోరీస్ వద్దు, మనకు స్టోరీస్ కూడా తీసేయండి. ఫేస్బుక్ రీల్స్ ఏమొద్దు. ఎస్, స్క్రోల్ డౌన్. ఓకే, సర్చ్ రిజల్ట్ ఉండనివ్వండి సార్, తీసేయమంటారు. ఉండని, సర్చ్ రిజల్ట్స్ ఉండని.
రైట్, ఓకే, స్క్రోల్ డౌన్. అంతే, నెక్స్ట్ కొట్టండి. సార్ అక్కడ న్యూ ఆడియన్స్ బదులు సేవ్ ఆడియన్స్ పెట్టుకోవాలన్నా సార్? న్యూ ఆడియన్స్ పెట్టుకుంటే యాడ్ చేయడానికి రావట్లేదు, సేవ్ ఆడియన్స్ అయితే వస్తున్నాయి. అండ్ నేను నెక్స్ట్ టైం చూపిస్తాను నీకు సేవ్డ్ ఆడియన్స్ అంటే ఏందనేది. మీరు ఇంతవరకు ఏం చేయకండి, రెగ్యులర్ చేసినట్టే చేయండి. సేవ్ ఆడియన్స్ ఎందుకు ఉపయోగపడుతుందో నేను చూపిస్తాను. ఓకే, సో సెలెక్ట్ a page that actually for campaigns మనం సెట్ చేసుకుందాం. స్క్రోల్ డౌన్ చేయండి. ఇమేజ్ ఆర్ వీడియో, స్క్రోల్ డౌన్. మీడియా క్లిక్ చేయండి, యాడ్ వీడియో. ఏదైతే వీడియో అనుకున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. అదే నా వీడియో. ఇది ఒకసారి ప్లే చేసి చూద్దామా సార్? అంటే తెలుస్తుంది. ప్లే అవుతుంది ఇక్కడ, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు సార్? అవసరం లేదా? చేసుకోవచ్చు, పర్లేదండి, చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇదేనా? ఇదే కదా, రైట్. నెక్స్ట్ కొట్టండి, డన్ కొట్టండి. చూడండి ఇంతవరకు సేమే, మనం చేసింది ఏం తేడా లేదు. స్క్రోల్ డౌన్ చేయండి. ఇది లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది లీడ్ జనరేషన్. ఓకే, ప్రైమరీ టెక్స్ట్ రాయండి. మీరు ఇంతకుముందు ఉన్న క్యాంపెయిన్ ఏముందో అది కాపీ పేస్ట్ చేసుకున్న బాగానే ఉంటుంది. మీరేమైనా సేవ్ చేసుకో. ఎట్లా అందులోకి వెళ్ళడం? అట్లా వెళ్ళాలంటే న్యూ ట్యాబ్కి వెళ్ళండి. న్యూ ట్యాబ్కి వెళ్ళి ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అని క్లిక్ చేయండి. ఆ క్యాంపెయిన్ ఓపెన్ చేస్తుంది. ఇది ఇలానే ఉండగా అది ఎలా ఉంటుంది. ఎడిట్ కొట్టాలా సార్? ఎడిట్ కొట్టండి. ఏ క్యాంపెయిన్ కొట్టిరు? ఎడిట్ గోరాన్. ఓకే, డైరెక్ట్ యాడ్ లెవెల్కి వెళ్ళండి. లాస్ట్ వచ్చేస్తే ప్రైమరీ టెక్స్ట్ ఉంటుంది మీకు. ఇది కాపీ చేసుకోండి. సైడ్ అదే వస్తుంది కదా, ఇక్కడ కర్సర్ పెట్టి సైడ్కి వచ్చేస్తుంటారు. అప్పుడు యాడ్ కొడితే వచ్చేది. ఓకే, అయిపోయింది. ఇక్కడ ఎమోజీస్ పెడదామా సార్? ప్రాజెక్టెడ్ హైలైట్ దగ్గర పక్కన పెట్టేసేయండి. రైట్, గుడ్. సో అందరు చూడండి, టైం తీసుకుంటుంది. ఇప్పుడు టైం తీసుకోవాలి. ఒక క్యాంపెయిన్ చేయాలంటే 2-3 గంటలు తీసుకోవాలి. 2 నిమిషాల్లో చేయొద్దు, ఎందుకంటే డబ్బులు పెడుతున్నాం మనం. ఓకే సార్, రైట్, స్క్రోల్ డౌన్. తర్వాత ఈ హెడ్లైన్ అని ఉంది కదా, ఇది రాయండి. DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అని రాయండి. లేఅవుట్. ఈ అప్రూవ్డ్ లో ఏ క్యాపిటల్ పెట్టండి. ఈ హెడ్లైన్ అనేది కొంచెం కిందికి రండి. మీకు రైట్ సైడ్ చూడండి, DTCP అంటే ఈ యాడ్ మొత్తంలో ప్రైమరీ టెక్స్ట్ చాలా రాసుకోవచ్చు.
హెడ్లైన్ మాత్రం ఒకటే ఉంటుంది. కాబట్టి ఏదైతే క్యాచ్ ఉందో అది రాయాలి. డిస్క్రిప్షన్ చూడండి, ఓన్లీ ఫ్యూ ప్లాట్స్ లెఫ్ట్ అని రాయండి. క్రియేటింగ్ అర్జెన్సీ, ఎవ్రీ వర్డ్ క్యాపిటల్ పెట్టాలి. స్టార్టింగ్ లెటర్ LEFT లెఫ్ట్. ఇది మ్యాండేటరీ కాదు, బట్ చేస్తే చాలా మంచిది అనమాట. లెఫ్ట్. ప్లాట్స్ లో P కూడా క్యాపిటల్ పెట్టండి. రైట్. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేయండి, నాకు యాడ్ చూడాలి. సో కెన్ యూ గో అప్ అండ్ సీ. ఎక్కడ సార్? కొంచెం కిందికి రండి, రైట్ సైడ్ కిందికి రండి, స్క్రోల్ డౌన్ చేయండి. అట్లా చేయండి, వస్తుంది. కొంచెం పైకి వెళ్ళండి. జస్ట్ గో అప్. ఈ ఎక్సర్సైజ్ క్లోజ్ చేయండి. ఆడ ఏమేమో ఇస్తుంది అవలగాడు. యా చూడండి, DTCP అప్రూవ్డ్ లేఅవుట్, ఓన్లీ ఫ్యూ ప్లాట్స్ ఆర్ లెఫ్ట్. పర్ఫెక్ట్. అయితే కాల్ టు యాక్షన్ బటన్ ఉంది కదా, అది సైన్ అప్ డ్రాప్ డౌన్ కొట్టండి. ఏముందో డ్రాప్ డౌన్ లో ఏదైనా చూస్ చేసుకోండి. కాల్ టు యాక్షన్ లో గెట్ కోట్, అప్లై, గెట్ ఆఫర్, లెర్న్ మోర్ పెట్టండి. బెటర్. ఎందుకంటే సైన్ అప్ అంటే వాడు మళ్ళీ అమ్మో ఏమన్నా అడుగుతాడు. లెర్న్ మోర్ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోనికి వస్తాడు. లెర్న్ మోర్ కొట్టాడు. ఓకే చూడండి, రైట్ సైడ్ లెట్ మోర్ అని వస్తుంది. సో మన యాడ్, ప్రైమరీ టెక్స్ట్, యాడ్, హెడ్లైన్, డిస్క్రిప్షన్, కాల్ టు యాక్షన్ బటన్. ఇది క్లిక్ చేసినప్పుడే ఫామ్ ఓపెన్ కావాలి. స్క్రోల్ డౌన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫామ్ క్రియేట్ చేద్దాం మనం. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసినట్టు, బట్ మళ్ళీ చేద్దాం. క్రియేట్ ఫామ్. దీని పేరు రాయండి. ఫామ్ నేమ్, ప్రాజెక్ట్ పేరు రాసి ఫామ్ అని రాయండి. ఇది నెక్స్ట్ మీరు మళ్ళీ కూడా వాడుకోవచ్చు. ఇది గోరాంచియా? ఇది అవును సార్. ఇది అంటే ప్రాజెక్ట్ పేరు గోరాంచ్. USM MyCity. USM MyCity అనేది కంపెనీ, గోరాంచ్ అనేది ప్రాజెక్ట్ పేరు. వన్ సెకండ్. అయితే ఇక్కడ చూడండి, ఫామ్ మోర్ వాల్యూమా, హయ్యర్ ఇంటెంటా, రిచ్ క్రియేటివా? సో బై డిఫాల్ట్ గా మోర్ వాల్యూమ్ తీసుకుందాం. ఇందులో మంచి లీడ్ ఉంటుంది, చెడ్డ లీడ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీడ్ వస్తుందా లేదా చూస్ చేసుకోవాలి. అయితే ఒకసారి రన్ చేసినాక చూద్దాం, అది చెప్తా నీకు ఏంది ఏం కథ అన్నది. యాజ్ ఆఫ్ నౌ అయితే విల్ గో విత్ మోర్ వాల్యూమ్ అండి. లీడ్ చాలా ఉంటే ఏదో ఒక రకంగా ట్రై చేద్దాం. ఎందుకంటే వాడు అట్లీస్ట్ క్లిక్ చేసిండు అంటే అని కొంచెం అన్న ఇంట్రెస్ట్ ఉంది, మొత్తం ఇంట్రెస్ట్ లేకున్నా. మేబీ ఇన్ ద ఫ్యూచర్ హీ విల్ చేంజ్. స్క్రోల్ డౌన్. ఇక్కడ ఈ 4 స్టెప్స్ కావాలి కదా. ఇంట్రో క్లిక్ చేయండి. ఇంట్రోలో ఓకే, బై డిఫాల్ట్ ఇమేజ్ తీసుకుంటుంది ఉండని. హెడ్లైన్ నుంచి చూడండి, హెడ్లైన్ లో రాయాలి మీరు ఆ ప్రాజెక్ట్ గురించి. లైక్ DTCP అప్రూవ్డ్ ప్రాజెక్టా లేకపోతే ఏంది ఇది, ఆ ప్రాజెక్ట్ పేరా? DTCP అప్రూవ్డ్ ప్రాజెక్ట్ నియర్ ఆ ప్లేస్ ఏందో రాయండి. ఎస్ సార్. కింద అడిషనల్ డీటెయిల్స్ కూడా రాయండి. కొన్ని ఎమ్యూనిటీస్ రాయండి. లేదంటే అప్పుడు ప్రాజెక్ట్ నియర్ వాచ్పేట్, ప్రైజెస్ గురించి కానీ ఇంకేదైనా ఏమన్నా ఎమ్యూనిటీస్ రాయండి.
ఓకేనా సార్? యా. ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ లో మనకు బై డిఫాల్ట్ ఈమెయిల్ ఫుల్ నేమ్ ఉందండి. యాడ్ క్వశ్చన్ కొట్టేసి ఫోన్ నంబర్ తీసుకోండి. అక్కడ ఇది కాదు, పక్కకి చేయండి, స్క్రోల్ డౌన్ చేయండి, ఇంకా ఇది వద్దు. ఈమెయిల్ యాడ్ కేటగిరీ క్లిక్ చేయండి. కింద యాడ్ కేటగిరీ అని ఆప్షన్ వచ్చింది. ఇక్కడ కాంటాక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కాంటాక్ట్ ఫీల్డ్స్, ఫోన్ నంబర్, తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఫుల్ నేమ్ ఫస్ట్ పెట్టండి, సెకండ్ ఫోన్ నంబర్, థర్డ్ ఈమెయిల్. రైట్. తర్వాత ఈ ఫుల్ నేమ్ కంటే ముందు ఒక మెసేజ్ వచ్చిందండి, లెట్ పీపుల్ నో హౌ ద ఇన్ఫర్మేషన్ దే గివ్ యూ. ఇక్కడ మెన్షన్ చేసి యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ రాయండి. యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఓన్లీ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. కమ్యూనికేషన్ పర్పస్. ఓకే, రైట్. ఓకే, తర్వాత స్క్రోల్ డౌన్. ప్రైవసీ పాలసీ. ఇక్కడ లింక్ టెక్స్ట్ లో ప్రైవసీ పాలసీ అని రాయండి. ఆ లింక్ పెంచండి. మెసేజా సార్? నెక్స్ట్. ఓకే, స్క్రోల్ డౌన్. మెసేజ్ ఫర్ లీడ్స్. యా. తర్వాత అది నార్మల్ అని లింక్ పెట్టండి, పేస్ట్ చేయండి. లింక్ లో పేస్ట్ చేయండి. సేమ్ ఇంతకుముందు కాపీ చేసిన పేస్ట్ చేయండి. రైట్, పబ్లిష్ చేయండి. అయిపోయింది, ఆల్ సెట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అడుగుతుంది సార్. The image you choose will appear behind your form. Use the image from your ad కొట్టండి. ఫస్ట్ సెలెక్ట్ చేయండి. మీరు అంటే ఇది వీడియో కదా, ఏం లేదు, సరే అప్లోడ్ చేయండి. అయితే అప్లోడ్ చేయమంటారా? అట్లా పబ్లిష్ చేయండి. యూజ్ ఇమేజ్ ఫ్రమ్ యాడ్ ట్రై చేయండి, అప్లోడ్ పబ్లిష్ కొట్టండి. కానీ అది ఏం లేదు ఇమేజ్ కదా. లేదు సార్. సర్లే, మీరు తర్వాత చేంజ్ చేయండి. ఎడిట్ కొట్టేసి అక్కడ చేంజ్ చేయండి. సో ఎవ్రీథింగ్ అయిపోయిందండి, పబ్లిష్ కొట్టేసాడు. సో దిస్ ఈస్ ద క్యాంపెయిన్. ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ యాడ్ చేసింది కాబట్టి ఈ యాడ్ అనేది అప్రూవల్కి వెళ్తుంది. మేబీ 1-2 hours లో అప్రూవ్ అవుతుంది. దెన్ యాడ్ విల్ స్టార్ట్ రన్నింగ్. సార్ నిన్న నేను మొన్న మీరు ఒకటి మాకు ఇచ్చారు కదా టాస్క్,
అది నేను చేశాను, బట్ నేను అది ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ గుర్తొచ్చి ఆఫ్ చేశాను. అంతలోపు అది నేను జనరల్‌గా నా ఫేస్‌బుక్ ఐడీలో పోస్ట్ చేశాను. తర్వాత నాకు చెక్ చేస్తుంటే స్పాన్సర్డ్ డెమో అని చెప్పేసి నాకు చూపిస్తుంది అది. అది స్పాన్సర్డ్, అది డెమో. అది స్పాన్సర్డ్, అది పర్లేదు, స్పాన్సర్డ్ వస్తుంది అది, కానీ ఇది యాడ్ రన్ కాలేదు. కాలేదు కదా సార్? నీ యాడ్ నాకు ఇంకా వస్తుంది. ఎందుకోసం అంటే మనం ప్రివ్యూ 30 days పెట్టుకున్నాం, 30 days వస్తూనే ఉంటుంది నాకు. అంటే దాని అమౌంట్ డెబిట్ అంటే మనం ఆఫ్ చేసినా వస్తూనే ఉంటుందా సార్ అది? అది ఓన్లీ ప్రివ్యూ, నీకు నాకే కనిపిస్తుంది, ఎవరికి కనిపించదు. ఓకే. దట్స్ ఇట్ గైస్, క్యాంపెయిన్ అయిపోయింది. ఇది అప్రూవ్ కాలేదు, అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఇది ఏం కథ అనేది. సో దెన్ విల్ కమ్ టు నో ఇట్స్ ప్రాసెసింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఇక్కడ న్యూ ట్యాబ్ లో facebook.com/adsmanager క్లిక్ చేయండి. సార్ ఇప్పుడు అది షేర్ కొట్టి 30 days యాక్టివ్ చేయాలి కదా సార్? అది అవసరం లేదా? అవసరం లేదు, జస్ట్ ప్రివ్యూ ఉంది. ఓకే. సో ఇది ఒకటే క్యాంపెయిన్ రన్ ఉందండి ప్రస్తుతానికి, డెలివరీ లేదు, అది అప్రూవ్ కావాలి. ఒకసారి మళ్ళీ కొట్టండి, అది USM మై సిటీ మీద క్లిక్ చేయండి. ఇదా సార్? క్లిక్ చేయండి, ఇది యాడ్ గ్రూప్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సార్? ఎస్. ఓకే, చూడండి డెలివరీ ప్రాసెసింగ్, ఇది అప్రూవ్కి వెళ్తుంది. అప్రూవ్ ఇచ్చినాక కొంచెం రైట్ సైడ్ స్క్రోల్ చేయండి, మెల్లిగా చేయండి. ఇక్కడ రిజల్ట్ అనే ఆప్షన్ ఉందా? ఈ రిజల్ట్ దగ్గర ఆన్ ఫేస్బుక్ లీడ్స్ 5, 6, 7, 8 అని నంబర్ వస్తుంది, అంటే అవన్నీ లీడ్స్ వచ్చినట్టు. అక్కడ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకుంటే కస్టమర్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనకు వస్తుంది. యూ షుడ్ స్టార్ట్ టాకింగ్ టు దమ్. ఇది 24 hours పడుతుండొచ్చు, కొన్నిసార్లు 1 hour అవుతుంది. దిస్ ఇస్ ద క్యాంపెయిన్ గైస్. ఇదే విధంగా అందరు కూడా క్యాంపెయిన్ చేయండి. ఓకే, క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డు, మేక్ షూర్ దాట్ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు పాత క్యాంపెయిన్స్ అన్ని పాస్ చేయాలి, లేదంటే అన్ని రన్ అయితే చూడండి. బెటర్ పాత క్యాంపెయిన్స్ అన్ని డిలీట్ చేయండి. అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి. డెబిట్ కార్డ్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 500 rupees పెట్టి ఒక లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ రన్ చేయండి. నేను చెక్ చేస్తా, రేపు ప్రతి ఒక్కరిది స్క్రీన్ షేర్ తీసుకొని చెక్ చేస్తా, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి. స్వామి దట్స్ ఇట్. రేపు రిజల్ట్ చెక్ చేద్దామండి. క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత రిజల్ట్ ఎట్లా వస్తాయి అనేది స్వామి దగ్గర చెక్ చేద్దాం. ఓకేనా? దిస్ ఇస్ ద ఫేస్బుక్ లీడ్ జనరేషన్ యాడ్. ఇలానే చేయాలి. ఎవరెవరికైతే కాన్ఫిడెన్స్ ఉందో అందరూ ట్రై చేయండి. కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఓకే, మీరు ట్రై చేయండి. నేను చెప్పిన కదా, మీకు స్టూడెంట్ అసైన్ చేయించి వాళ్ళ ద్వారా మీకు యాడ్స్ రన్ చేపిస్తారు. ఓకేనా? చలో, విల్ సీ యూ టుమారో గైస్. ఆల్ ఆఫ్ యూ ట్రై దిస్ హోమ్. తప్పైనా కరెక్ట్ అయినా కూడా చేయండి. మధ్యలో ఆగిపోతే హనీష కాల్ చేయండి, లేదంటే స్వామి చేసిండు, లక్ష్మణ కూడా చేసినట్టుండు, వీళ్ళని ఒకసారి అడగండి. చెప్పండి రాజగోపాల్ రెడ్డి గారు. సార్ అది ఇంతకుముందు మనం చేసేటి అన్ని డిలీట్ చేయాలంటే మోర్లోకి వెళ్ళాలి కదా సార్? మోర్లోకి వెళ్ళి డిలీట్ ఆప్షన్ వస్తుంది. లేదు, మీరు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ వచ్చినప్పుడే అవన్నీ సెలెక్ట్ చేసుకొని చెక్ బాక్స్ లో మోర్ కొట్టేసి డిలీట్ అని కొట్టేయండి, అయిపోతుంది. ఓకే, సరేనా? చలో గైస్, సార్ ఒకసారి నేను చూపించమంటారా? చూపండి, ఇట్స్ బెటర్. సెలెక్ట్ చేసాము సార్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది ఆప్షన్ మోర్, డిలీట్. డిలీట్ కన్ఫర్మ్ అడుగుతుంది. డిలీట్ కొడితే అయిపోతుంది. ఓకే, ఓకే, డిలీట్ అయిపోయింది. ఓకే, రైట్ సార్. ఎగ్జిట్ అయిపోయినట్టున్నారు. లేదు, ఉన్నారా? అర్థమైందిగా? ఓకే. చలో గైస్, దట్స్ ఇట్. విల్ సీ టుమారో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, చలో. రిమైనింగ్ పీపుల్ రాజగోపాల్ గారు, దస్తగిరి, వినోదిని, లక్ష్మణ, సురేఖ, రాజు,
అందరూ ట్రై చేయండి, రేపు చూద్దాం. బలరాం ఓకే అందరూ కూడా. చలో బాయ్. Yam. Syam.